ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయగలిగితేనే ఎక్కువ రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాదు, నాకు ఈ జిల్లా అధ్యక్షుల పదవి ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే, నేను కూడా చెప్పింది అదే. అందరి ముందర పాల్గొన్న అప్పటి శాసనసభ్యులు, ఎక్స్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పాల్గొన్నారు. అందరి ముందర చెప్పడం జరిగింది. రెండు 2004 నుంచి చూస్తే ఈ రాష్ట్రానికి దిశ మార్చిన వ్యక్తి ఆ ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన అడుగుజాడలో మన అందరం నడిచిన వ్యక్తులు. ఆయన క్రమశిక్షణ, ఆయన మనం ఎన్నుకోబడిన ప్రాంతం ఏంటి రాయలసీమలో, అందులో మన కడప జిల్లాకి ఆయన చేసిన మేలు, ఆ మేలు కృతజ్ఞతగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన వెన్నంటే నుంచి తన తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముందు ఆయన అడుగు వేసిన వ్యక్తి ఈ జిల్లా వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో. నిజంగా ఈ రాష్ట్రం 2004 ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ధర్నాలు చేసి 2004లో ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని రాజశేఖర్ ఒట్టి చేతులు ఎత్తుకొని అధికారంలో తెచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ రోజున్న పరిస్థితిలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తి రాజశేఖర్ గారు. నిజంగా అప్పటి కొరకు ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నా కానీ కేవలం నిధులు కేటాయించక మన ప్రాంతంలో తాగునీరు, సాగునీరు చూసే నిధులు చూపి చేసే పరిస్థితులు మనం ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. నిజంగా ఆ రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్తో పాటు వెన్నెంటూ ఉండి మన జిల్లాకి రాయలసీమ ప్రాంతంలో ఇన్ని శంకుస్థాపనలు చేసి రామారావు, చంద్రబాబు నాయుడు ఆ రోజు నిధులు కేటాయించకపోవడం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో చూస్తే బ్రహ్మసాగరాన్ని ఆ రోజు కేవలం ఒక టీఎంసీ నిధులు కేవలం 83లో రామారావు స్టార్ట్ చేస్తే 83 వరకు కూడా 2004 వరకు కూడా పూర్తి చేయకపోవడంతో దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆ తర్వాత వెలుగులు ప్రాజెక్ట్ అయితేమి, చిత్రావతి అయితేమి కానీ, సర్వదారు ప్రాజెక్ట్ అయితేమి కానీ ఇన్ని ప్రాజెక్టులు చేసి ఈ రోజు తన జగన్మోహన్తో పూర్తి చేసి 67 టీఎంసీలు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అంటే ఇన్ని ఎందుకు చెప్తున్నారంటే 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మన కడప జిల్లా ఎక్కడ వేసిన గనులు అక్కడ ఉంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఆయన ఓటు పెరిగిన నాయకులాగా కూర్చున్న అందరూ వాళ్ళని వెనుకచ్చి ఇంత అభివృద్ధి చేసుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర్ గారిని మనం అందరం తెలుసుకున్న అవసరం ఉంది. ఆయన తదనంతరం ఆయన మరణం తర్వాత ఆయన సంక్షేమ పథకాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటిగా స్టార్ట్ అయ్యి తన తల్లితో ఒకటి 2013లో 12లో 17 మంది శాసనసభ్యులతో 2014లో 60 మంది శాసనసభ్యులై అధికారంలోకి వచ్చి 2019లో రాష్ట్రానికి 150 అసెంబ్లీ స్థానాలు గెలిచి సువర్ణ పరిపాలన ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు 2024లో మనం ఓటమి చెందినాం తప్ప ప్రజాబలం కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 41% ఓటుతో ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది భారతదేశంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జగన్మోహన్ వల్లే సాధ్యమైంది అనేది గర్వంగా చెప్పుకోవాలి. మనం ఈరోజు ఒడిదుడుకున్నాయి, మనం ఒడిదుడుకు చూస్తున్నాం. ఈ మనం కొత్తగా చూసేది మా రాజకీయంలో
35 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు చూశాం. ఎంతో మంది కార్పొరేటర్లు గెలిపించాం, 6 ఎంపీలు గెలిపించాం, గార్డు మెంబర్లు గెలిపించాం, సర్పంచులు గెలిపించాం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొత్త నీళ్ళు పోతుంది, పాత నీళ్ళు పోతుంది, కొత్త నీళ్ళు వస్తుంది. ఎంతో మంది నాయకులు చూసాం. అలాంటి తరుణంలో రాజశేఖర్ గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఓ కుటుంబాన్ని నమ్ముకున్నాం, ఆ కుటుంబమే మనకు సర్వస్వం అనుకున్నాం. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే అది వైఎస్ కుటుంబం వల్ల అని చెప్పేసి మనం అందరూ కూడా గ్రహించాల్సిన అవకాశం ఉంది. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోగలను, ఒక సామాన్యుడిగా ఉత్తిపెట్టి సర్పంచ్గా జిల్లా పరిషత్ 2 పర్యాలు మేలుగా కొనసాగింది. అది వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ గారి కుటుంబం, వారి దయాదక్షిణ వల్లే నేను ఈరోజు జిల్లాలో ఉన్నానంటే సురేష్ అనేది నామకరణం అందరూ కూర్చున్నట్టే అది కూడా. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అధికారం వస్తుంది పోతుంది, కానీ విలువలు విశ్వసనీయత అనేది ఏ నాయకుడికైనా కానీ చాలా అవసరం. అది మనము ఈ రోజు ఈ పార్టీలో అధికారం ఉందని వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అక్కడ వదలకూడేది కూడా, వాళ్ళు కూడా నమ్మేది కూడా ఏమి ఉండదు. దూరపు నలుపులాగా వీళ్ళు అటు ఇటు పరిగెత్తడం వల్ల వాళ్ళ రాజకీయ జీవితము సుడిగుండాల్లో పడినట్టే. ఎవడు కూడా ఆలోచన ఉండేవాడు, మంచి పరిజ్ఞానం ఉండేవాడు ఎవడు కూడా పార్టీలు మారకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకేదో ఆశపడి మేము కార్పొరేటర్లు అయిపోతాము, అధికార పార్టీ అన్నుంది, పోలీసులు అన్నుండదు అనుకుంటున్నారు. ఆ సమస్య లేదు. నిలబడిన ప్రతి కార్పొరేటర్ కు మేము అందరం కూడా ఎన్నికలు కొంటాం. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చే కాదు, ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడు నుంచో చూసినాం. ఇది మీ అందరూ నిలబడి మీ గెలుపులకు అన్ని కృషి చేసి మీ అందరినీ మళ్ళీ తిరిగి కార్పొరేటర్లుగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా మేము కృషి చేస్తాం. ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మామూలుగా మీరు ఒకటి గమనించండి, 2004 ముందు కడప ఎలా ఉండింది, 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కడప అభివృద్ధి ఏ విధంగా జరిగింది. ఏ విధంగా సరే కడపలో మీ కన్నం కట్టినట్టు ఒక నిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, ఒక డెంటల్ హాస్పిటల్ అయితేనేమి, ఒక స్టేడియం అయితేనేమి, ఒక ఐదులా పబ్లిక్ స్కూల్ అయితేనేమి, సెంట్రల్ స్కూల్ అయితేనేమి, ఒక రామకృష్ణ మఠం అయితేనేమి, స్పోర్ట్స్ స్కూల్ అయితేనేమి, యూనివర్సిటీ అయితేనేమి, ఈ బుగ్గపైన పెట్టిన అయితేనేమి, రోడ్డు వైడింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో ఈ కడపను పరుగులెత్తించేటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి. ఈ కడప నగరానికి ఏమి చేయలేదు, ఈ కడప జిల్లాకు ఏమి చేయలేదని ఎప్పుడు అనునిత్యం మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకు కడప నగరానికి సంబంధించి మొదటిగా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కడప నగరంలో 2001లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో నేను కూడా కౌన్సిలర్ గా ఉన్నా, మా అల్మాస్పల్లి బ్రిడ్జి దగ్గర ఆ బ్రిడ్జి పైన ప్రవహించినప్పుడు ఈ వెంటనే కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మాటల వరకు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా పనిచేసిన దాఖలాలు లేవు. 2004 వరకు తర్వాత మన ముఖ్యమంత్రి పార్టీ ఆధ్వర్యంలో మన రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కడప మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసి అప్పుడు వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తే అత్యధిక స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన మొట్టమొదటి మేయర్గా మొట్టమొదటి కార్పొరేటర్గా మేము ఎన్నికయ్యడం జరిగింది. అప్పుడు మన రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిధులు కూడా తేవడం జరిగింది. అప్పట్లోనే ఈ రిమిట్మెంట్ వాల్స్ 2 వైపులా మంజూరు చేయించడం, రిమ్స్ హాస్పిటల్ మంజూరు చేయించడం, అలాగే ఈ కడప నగరానికి సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ మంజూరు చేసిన ఘనత. గతంలో రాజశేఖర సార్ సీఎం కాకముందు ఒక ఇంటి స్థలం కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటమని, బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఏంటమని వెళ్లి జెండాలు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ అన్ని చోట్ల ముట్టడి చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అప్పట్లో సార్ రాజశేఖర సార్ సీఎం అయిన తర్వాత రచ్చబండ కార్యక్రమం
కార్యక్రమాలు ఇందులో వాసన పెట్టి దాదాపు ఈ కడప నగరానికి 22,000 ఇళ్ల స్థలాలు అప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ప్రజలకు ప్రతి ఒక్కటి సంక్షేమం తగ్గాలని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ 2009లో మరి అనాకారణంగా ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పడిన దొంగలు అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొనసాగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడి నడిచిన తర్వాత మమ్మల్ని ఎన్ని రకాలుగా అంటే అప్పట్లో ఇబ్బందులు పెట్టినా మనము వైఎస్ఆర్ ఇంటమే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఇంటమే నచ్చాలని అప్పట్లో ఉన్నారు, అందరం కూడా ఉన్నారు. మళ్ళీ 2014 మళ్ళీ మన 2014లో ప్రతిపక్ష పార్టీలో మళ్ళీ మనం నిలవాల్సి వచ్చింది. అప్పుడు కూడా మనందరినీ ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఇబ్బంది పెట్టా, ఇప్పుడు ఇబ్బంది పెట్టా, ఎవరు భయపడే ప్రసక్తి లేరు. ఈ కడప నగరానికి ఒక రిట్రీట్ కాల్ అయితేనేమి, డిగ్జీలు అయితేనేమి, మళ్ళీ 26,000 ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పించిన విధంగా మనం ఇప్పుడు 26,000 ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత కూడా మాదే. ఇప్పుడు పద్ధతి లేస్తే నేను మా పాలకవర్గంలో ఈ 3వ పాలకవర్గంలో తెచ్చిన నిధులతో స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు. ఎటువంటి నిధులు చాలంటున్నారు. మీరు ఒక్క రూపాయి మీరు ఈ ప్రభుత్వం నుండి ఇప్పుడున్న ప్రభుత్వం నుండి ఏమైనా మీరు నిధులు తెచ్చిన తీరు చూపించండి. ఆ పట్టు పరిస్థితి మాత్రమే. ఇప్పటికి కూడా కడప నగర పాలన సమర్థకు రావాల్సినటువంటి నిధులు ఎన్కాప్ కానీ, ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ, జెండా కడప కార్పొరేషన్ రావాల్సిన వార్తా ప్రకారమే వస్తుంది. అది మాత్రమే చూస్తున్నారు. కానీ మీరు ఎన్ని పైప్రాణాలు పెట్టినా మీకు క్యాండిడేట్ లేక, మీకు కార్పొరేటర్ అభ్యర్థులు లేక మమ్మల్ని రకరకాల ప్రలోభాలు పెడుతున్నారు. ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి దానికి మేము భయపడే